వాసు వచ్చి హారతి తీసుకున్నానా? వాసు హారతి తీసుకున్నానా? సౌమ్య నువ్వు కూడా వచ్చి హారతి తీసుకోమా. వస్తున్నా మమ్మీ. ఏంటి నువ్వు ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవడం, చేతిలో హారతి పళ్ళం అంతా వింతగా ఉందే. ఏరా వాసు, ఈరోజు ఏమైనా పండగ? చెప్పుకోండి చూద్దాం. తప్పదంటావా? ఇలా చెప్పలేను కానీ ఓ వేడివేడి కాఫీ తాగితే గానీ చెప్పలేను. నానా, ఈరోజు అమ్మ పుట్టినరోజు, నీకు గుర్తులేదా? సరేనమ్మా, నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే వాసు, సాయంత్రం తొందరగా వచ్చేయండి, బయటికి వెళ్ళాలి కదా. సరేనమ్మా. లక్ష్మి, నీ పుట్టినరోజు అని ముందే చెప్పొచ్చు కదా, గిఫ్ట్ తెచ్చేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సాయంత్రం గిఫ్ట్ కొనివ్వండి. ఇవాళ స్పెషల్ ఏంటో ఏదైనా ఉంటే చెప్పు, బయటికెళ్ళి తీసుకొస్తా. ఏమీ వద్దు, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి త్వరగా రెడీ అవ్వండి. ఆఫీస్కి టైం అవుతోంది, టిఫిన్ కూడా రెడీగానే ఉంది. ఏమీ వద్దా? ఏమీ వద్దా అంటే వద్దని కాదు, ఇవాళ మనం సాయంత్రం బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట. ఎందుకో? ఎందుకు అంటే ఏముంది, ఇవాళ నా పుట్టినరోజు కదా, ముందు నాకు గిఫ్ట్ కొనడం, సినిమాకి వెళ్ళడం, ఆ తర్వాత హోటల్లో డిన్నర్ అన్నమాట. నువ్వేమో అనుకున్నా, పెద్ద ప్రోగ్రామే ఫిక్స్ చేసావు కదా. అవును మరి, ఇవాళ అయ్యగారికి చాలా ఖర్చుందన్నమాట. ఏంటంటే ఖర్చుకు నేను భయపడతాను అనుకున్నావా? నేను సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాను తెలుసా? ఆహా, మాకు తెలియదులేండి. త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి. లక్ష్మి, ఈరోజు మన ఇంటికి మా తమ్ముడిని వాని భార్యని ఇంటికి పిలుద్దాం, ఏమంటావు? సరే, మీ ఇష్టం. నేను ఫోన్ చేసి మీనాకి చెప్పేస్తాను, మీ తమ్ముడికి మీరు ఆఫీస్లో చెప్పేయండి. సరే. నేను ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తాను, మీరు త్వరగా రెడీ అవ్వండి. అలాగేనండి. సార్ ఉన్నాడా? ఉన్నారు సార్. రా అన్నయ్య. సత్యం, నువ్వు మీనా కలిసి సాయంత్రం మా ఇంటికి రండి, అందరు కలిసి డిన్నర్కి బయటికి వెళ్దాం. నువ్వు కూడా త్వరగా ఇంటికి రా. ఏంటన్నయ్య విశేషం? ఏం లేదు, ఈరోజు మీ వదిన పుట్టినరోజు, తను కూడా మేనుతో మాట్లాడతానంది. ఆఫీస్లో చాలా పని పెండింగ్లో ఉందన్నయ్య, నాకు రావడం వీలుపడదు, ఏమీ అనుకోకు. సరే. అక్క. హలో మీనా, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పక్క. ఏం లేదు మీనా, ఇవాళ నా పుట్టినరోజు. ఓ అవునా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలక్క. థ్యాంక్ యూ. ఇవాళ సాయంత్రం నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తే సరదాగా గడిపి సాయంత్రం హోటల్లో డిన్నర్ చేసి ఇంటికెడుదురు గాని. ఇప్పుడే ఈ విషయం మా వారు మీ ఆయనతో చెప్పేస్తానన్నారు. అబ్బో ఎందుకులే అక్క,
ఆ మధ్య మీ ఇంటికొచ్చినప్పుడు చాలా ఆర్భాటంగా ఖర్చు చేశారని, మీ మరిదిగారైతే అన్నయ్యదే భారీ చేయనుకుంటే వదిన గారిది మరీ ఎక్కువ అని చెప్పారు. దాందే ఉంది, ఎప్పుడు ఖర్చు పెడతామా ఏంటి? ఏదో సందర్భం వచ్చింది కాబట్టి. అక్క, నువ్వు బావగారు పిల్లలు కలిసి బయటికెళ్ళి సరదాగా గడిపిరండి. నిన్నట్నుంచి నాకు కాస్త జ్వరంగా ఉందక్కా. సరేలే మీనా, ఉంటాను. అత్తయ్య, ఇవాళ నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. మ్మ్. అందరూ రెడీగా ఉన్నారనమాట. హ్మ్, అందరం రెడీగానే ఉన్నాం, మీదే ఆలస్యం. వెళ్ళి త్వరగా రెడీ అయ్యండి. జస్ట్ ఇప్పుడే వస్తా. ఐఎమ్ రెడీ. సరే గాని మీ తమ్ముడు కలిసాడా? కలిశాను. మీ తమ్ముడితో మాట్లాడారా? ఏమన్నాడు? మాట్లాడాను, కానీ ఆఫీస్లో చాలా అర్జెంట్ పనుంది, రావడానికి వీలు కాదు అన్నాడు. నేను మీనాతో మాట్లాడాను, రానని ఏవో కుంటి సాకులు చెప్పింది. మొగుడు పెళ్ళాలు ఇద్దరికిద్దరూ ఒకటే. లక్ష్మి, వరుసకు తమ్ముడైనా వాడిని నా సొంత తమ్ముళ్ళా చూసుకున్నాను. ఏదో అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామంటే వీలు పడదన్నాడు. పైగా నాకు ఉచిత సలహా ఇచ్చాడు. ఉట్టి పిసినారి. వాళ్ళని ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టమన్నావా ఏంటి? మనమే కదా ఖర్చు పెట్టేది. పైగా మొగుడు పెళ్ళాలు పిసినార్లు ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. మీకంటే పై ఉద్యోగంలో ఉన్నాడు కదా, అందుకనే ఫోజు కొడుతున్నాడు. అమ్మా, మీరు రావడం లేదా? లేదు బాబు, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా, మీరు వెళ్ళిరండి. సరే సరే సరే, అందరం వెళదాం పదండి. ఏమండి, ఏటీఎం కార్డు తీసుకొస్తున్నారా? తెస్తున్నాలేవే. ఇప్పుడు ఇలాగే అంటారు. మొన్న సూపర్ బజార్కి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్న తర్వాత బిల్లు కట్టే టైంకి ఏటీఎం కార్డు మర్చిపోయాను అన్నారు. వాసు ఉన్నాడు కాబట్టి ఇంటికెళ్ళి తీసుకొచ్చాడు ఏటీఎం కార్డు. ఎందుకైనా మంచిది చూడండి. ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు నా అనుమానం తీరింది. ఎందుకంటే ఏటీఎం కార్డుతో ఇప్పుడు చాలా పనుంది. నారాయణ చిచ్చా, ఒక 1000 రూపాయలు అప్పిస్తావా? 4 రోజులైనాక ఇస్తా. బ్యాంక్ వెళ్దామంటే టైం అయిపోయింది. బ్యాంక్ వెళ్ళడం దేనికి? నీ దగ్గర ఏటీఎం లేదా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఏమైంది? ఫైనాన్స్లో భద్రంగా ఉంది అంటే తాకట్టు పెట్టానన్నమాట. ఏటీఎం తాకట్టు పెడితే డబ్బు అప్పిస్తారా? ఎందుకు ఇవ్వరు? మన జీతం బ్యాంకులకు వెళ్తుంది, వాళ్ళ ఇన్స్టాల్మెంట్లు ఏటీఎం ద్వారా తీసుకుంటారు, మిగిలిన డబ్బులు చెక్ ద్వారా డ్రా చేసుకుంటా, అంతే. ఎన్ని రోజుల నుంచో ఉంది ఇట్లా. ఓహో, ఏటీఎం ఇలా కూడా ఉపయోగపడుతుందా? సర్లే కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసిస్తా. మా ఇంటికి బంధువులు వచ్చారు, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఇప్పుడు నాకు బయటికి రావడం వీలు కాదు. ఆఫీస్లో నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. అయితే నీ ఏటీఎం కార్డు నాకు ఇవ్వు, 1000 రూపాయలు డ్రా చేసుకొని మళ్ళీ మీకు రేపిస్తా. ఇదిగో, కోడ్ నెంబర్ 4246. 4246. ఆ, సరే చిచ్చా. మంచిది. నారాయణ, నువ్వు చాలా తప్పు చేసావు. ఏటీఎం కార్డు ఎవరికి ఇవ్వకూడదు. దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు, అందులో ఈ మల్లేష్ ఒకడు. జాగ్రత్త. పద వెళ్దాం, టైం అయింది.
మల్లేష్ గారు, సార్, మీ అకౌంట్లో 9,000 రూపాయలు లేవు, కేవలం 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను డ్రా చేయలేదు సార్, ఒకసారి చూడండి సార్ మళ్ళా. ఏటీఎం ద్వారా ఎవరో డ్రా చేశారు, కేవలం 300 రూపాయలే ఉన్నాయి. సారీ. శంకర్, సార్. మనకు ఆ సత్యనారాయణ 2 నెలలుగా డబ్బులు కడతలేడు. సార్. నువ్వు పని చేయి, ఏటీఎంకి వెళ్ళి సార్. ఇలా ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు డ్రా చేసుకుని రా. సార్. ఆయన వచ్చినాక మాట్లాడుకుందాం. సరే సార్. మా ఇంటికి మనుషులు ఎందుకు పంపించారండి? మీరు డబ్బులు కడితే ఇంటికి ఎందుకు పంపిస్తామండి? మీ ఏటీఎం కార్డు పెట్టండి, అప్పుడు మనిషిని పంపిస్తే అడగండి. ఒక్కరోజుకి ఇట్లా చేస్తే ఎట్లా అండి? సరే మంచిదే, ఏటీఎం కార్డు ఎందుకులే కానీ నేను డబ్బులే కట్టేస్తాను. ఓకే. రా మల్లేష్ రా. టీ తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా, ఏం కావాలో చెప్పు. ఆ మర్యాదలేం కాదు కానీ నా నెల ఇన్స్టాల్మెంట్ కట్ చేసుకుంటాను. నా ఏటీఎంలోకి వెళ్ళి ఎక్స్ట్రా పేమెంట్ ఎందుకు కట్ చేసినావు? మల్లేష్ అన్న, తొందరపడకు. అన్యాయంగా నీ డబ్బు నయా పైసా కూడా నాకు అక్కర్లేదు. నేను అట్లా తీసుకుని ఉంటుంది కూడా కాదు. మరి ఎందుకు డ్రా అయింది? 9,000 రూపాయలు ఎందుకు డ్రా చేసినావు? మల్లేషు, నీకు మొదటే చెప్పిన నేను అన్యాయంగా నేను పైసా తీసుకుంటాను కాదని. నీ ఏటీఎం నుండి నీ ఇన్స్టాల్మెంట్ కాకుండా 9,000 రూపాయలు అదనంగా తీసుకున్న మాట నిజమే. మరైతే ఇన్స్టాల్మెంట్ కాకుండా ఎక్కువ డబ్బులు ఎందుకు డ్రా చేసిండ్రు? అన్న, తొందరపడకే, నా మాట కూడా జరివేను. నువ్వు గత సంవత్సరం నీ ఫ్రెండ్కి జంగయ్యకి షూట్ పెట్టినావు కదా? నిజమే, పెట్టినా. నీ ఫ్రెండ్ జంగయ్య 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కడతలేడు. అందుకే అయిన పైసలు కూడా నీ ఏటీఎం నుంచే డ్రా చేసిన. నాదేమన్నా పొరపాటు ఉందా చెప్పు? నీది పొరపాటని నేను అంటలేను. నాకు ఇప్పుడు జంగయ్య రెడ్డికి నీ డబ్బులు కడతా కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఇప్పుడు నాకు డబ్బులు చాలా అత్యవసరం ఉంది. నా 9,000 నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు ఏదో నీ ఫ్రెండ్ అడిగే తీసుకో, నన్ను ఇబ్బంది పెట్టదు. ఇంకో విషయం, వచ్చే నెలలో నీ ఇన్స్టాల్మెంట్తో పాటు జంగయ్య ఇన్స్టాల్మెంట్ కూడా నీ ఏటీఎం కార్డు నుండే డ్రా చేసుకుంటా. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన పక్కింటి సుజాత ఉంది కదా, వాళ్ళ అమ్మాయికి 21st డేట. లేక పుట్టిన కూతురు కదా అని ఎంతో గ్రాండ్గా చేస్తున్నారు ఫంక్షన్. పైగా మనల్ని భోజనానికి కూడా పిలిచారు. మీరు ఏటీఎం కార్డు ఇచ్చి పెడితే అలా బయటికి వెళ్ళి గిఫ్ట్ కొని తీసుకొస్తా. అది ఏమండి, దీని సీక్రెట్ నెంబర్ మర్చిపోయానండి. నేను మర్చిపోతానని దాని మీద రాసి పెట్టాను. లక్ష్మి, 2,000 కంటే ఎక్కువ డ్రా చేయకు. అలాగేనండి. అమ్మా, మా సేటు గారు పంపించారు. చీరల డబ్బులు 3,000 రూపాయలు ఇవ్వాలంట కదా మీరు? రేపు నేను వచ్చి ఇస్తానని చెప్పు. అలాగేనమ్మా. వావ్, వాట్ ఈస్ సర్ప్రైజ్! చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం బాబు, ఇది కాస్త డ్రా చేసి అమ్మా. ఓకే మేడం. సీక్రెట్ నెంబర్ ఎంత? సీక్రెట్ నెంబర్ అందులోనే ఉంది. ఎంత డ్రా చేయమంటారు? 7,000. 7,000? సరే, చెప్పండి.
అవునా నిజమా మేడం డబ్బులు. థ్యాంక్స్ బాబు. వెల్కమ్ మేడం. ఆ. ఆ, ఆ. అప్పుడే ఇంజనీరింగా? అవునా? వాట్ ఏ సర్ప్రైజ్. మేడం ఆ, పొరపాటున కార్డు మారింది, మార్చిస్తా మేడం. ఒక్క నిమిషం. ఓకే మేడం. ఆ, అవునా? ఆహా, మంచి ర్యాంక్ వచ్చిందన్నమాట. అవునా? సరే, ఎప్పుడు వస్తున్నారు మీరు ఊళ్ళోకి? ఓకే, త్వరగా రండి. మేడం ఆ, ఒక్క నిమిషం. కార్డు తీసుకోండి. థ్యాంక్స్ బాబు. ఓకే మేడం. ఆ, చెప్పు. సరే, ఉంటాను. అమ్మా నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. ఒరే వాసు, ఏటీఎంకి వెళ్ళి 4,000 రూపాయలు డ్రా చేసి తీసుకురారా. ఏటీఎం కార్డు లోపల బీరువాలో ఉంది, తీసుకువెళ్ళు. సరేనమ్మా, నాన్నకి చెప్పావా? ఆ, చెప్పాను. అమ్మా నేను ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్తున్నాను కదా, నానిచ్చిన డబ్బులు ఖర్చులకు సరిపోవు. ఇంకో 2,000 రూపాయలు నేను డ్రా చేసుకోనా? తీసుకోగాని మరి నాన్నకి తెలియకుండా తీసుకుంటున్నాం. తెలిస్తే ఏమన్నా అంటాడేమో అని భయమేస్తోందిరా. అయ్యో అమ్మా, నాన్న ఇవేం పట్టించుకోడు, నువ్వేం భయపడకు. సరేలేరా. సరే అమ్మా. ఒరేయ్, ఆ సీక్రెట్ నెంబరు ఆ కార్డు పైనే రాసింది, చూసుకో. సరే వెళ్ళొస్తానమ్మా. అలాగే. సార్, ఇక్కడ రమేష్ ఎవరు సార్? నేనే, చెప్పండి. సార్, నేను బ్యాంక్ నుండి వచ్చాను. మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయగా చాలా కాలం అయింది. మీకు నోటీస్ వచ్చింది సార్. సార్, ఇంకో 2 రోజుల్లో మీరు పేమెంట్ చేయకపోతే మీకు లీగల్ నోటీస్ వస్తుంది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ పెట్టండి సార్. ఓకే సార్, మంచిది. మంచిది. రమేష్, ఏంటి క్రెడిట్ కార్డ్ ఏదో అంటున్నాడేంటి? నోటీస్ వచ్చింది సార్. నోటీసా? ఏం నోటీసు? అయినా రమేష్, ఈ క్రెడిట్ కార్డ్ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అవసరంలో ఉపయోగపడుతుంది. అదే సమయానికి డబ్బు కట్టకపోతే మాత్రం ముక్కు పిండి వడ్డీల మీద వడ్డీలేసి వసూలు చేస్తారు. నేను అంత అమౌంట్ వాడలేదు సార్. కాస్త లేట్ అయినందుకు కట్టమని నోటీస్ పంపించారు. అయినా వాడకుండా ఎలా ఖర్చు అవుతుంది రమేష్? అందుకే క్రెడిట్ కార్డ్ వాడే ముందు ఆలోచించాలి. ఏటీఎం కార్డు కూడా అంతే. జేబులో ఏటీఎం ఉందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు చేసి దుర్వినియోగపరిస్తే చివరికి తిప్పలు తప్పవు. సరే, జాగ్రత్త. సరే సార్. నారాయణరావు, మీ తమ్ముడేందయ్యా నాకేదో సపోర్ట్ చేస్తాడనుకుంటే